ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జూలై 1 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. వ్యాఖ్యానాంశం జీవము అక్షయత. వ్యాఖ్యానాంశం జీవము అక్షయత. వ్యాఖ్యానం: అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి సిగ్గుపడవద్దని ఉద్బోధించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. నేటి మన ధ్యానవచనంలో కనిపించే అద్భుతమైన ముగింపు దేవుడు క్రీస్తు ద్వారా మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచిన దాని ఫలితమే అని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చదువుతాం. అలాగైతే ఆయన మనలను పిలిచిన పిలుపులోని ఉద్దేశం ఏమిటంటే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చదువుతాం. ఇంతేగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను మనం పొందాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మనం పొందిన ఈ రక్షణ మన క్రియల వలన కలిగినది కాదు, ఆయన సొంత సంకల్పాన్ని బట్టి ఆయన కృప వలన కలిగింది. ఆయన సంకల్పము, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశానుసారమైన ప్రణాళికను బట్టి అనేకమైన సంగతులు జరిగినాయి. అవన్నీ జగదుత్పత్తికి పూర్వమే క్రీస్తులో మనకు అనుగ్రహించబడినాయి. దేవుడు వీటన్నిటినీ క్రీస్తునందు దాచి ఉంచాడు. ఇప్పుడు అవన్నీ క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన మనకు బయలుపరచబడినవి అని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. అవన్నీ ఆయన మరణ పునరుత్థానాల వలన పూర్తిగా కనుపరచబడినవి. మన రక్షణ విషయంలో దేవుని కృపా సంకల్పములు నెరవేరడానికి క్రీస్తు మరణమే ఆధారం. అంతేగాక క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. మొదటి మనుష్యుడైన ఆదాము వారసత్వం వలన పాపము మరణము పొంది ఉన్నాం. మనుష్యులందరూ మర్త్యమైన వారే. పాపము మనుష్యుని జీవాన్ని స్వల్పమైనదిగా చేసింది అని రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చదువుతాం. అయితే క్రీస్తు జీవాన్ని అనగా పునరుత్థాన జీవాన్ని వెలుగులోనికి తెచ్చాడు. మనుష్యుడు క్షయమైన వాడు గనక, క్షయతకు లోనైన వాడు గనక ఆయన అక్షయతను కూడా వెలుగులోనికి తెచ్చాడు. కాబట్టి పునరుత్థానమందు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనును అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 53వ వచనంలో చదువుతాం. దేవుడు అక్షయుడు, అమరత్వము గలవాడు అని తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలోను, అలాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాల్లో మనం చదువుతాం. అయితే మర్త్యమైన దేహము కలిగిన మనము ఆయన కృప వలన ఈ లక్షణాలలో పాలు పొందుతాం. క్రీస్తులో మనం పొందిన రక్షణ ఎంత పరిపూర్ణమైనది! ఇది మన ఆత్మలకు కలుగు రక్షణ మాత్రమే కాదు, పునరుత్థాన సమయంలో మన శరీరాలకు కూడా ఈ రక్షణ విస్తరిస్తుంది. ఆయన నామము స్తుతింపబడుగాక. సహోదరుడు రిచర్డ్ ఏ బార్నెట్. శుభములతో వందనాలు.